హర్యానాలోని భజ్జర్లో జన్మించిన మను భాకర్ 2016 రియో ఒలింపిక్స్ తర్వాత 14 సంవత్సరాల వయసులో షూటింగ్లో పాల్గొనడానికి ప్రేరణ పొందింది. అంతకు ముందు ఆమె టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ మరియు మార్షల్ ఆర్ట్ ఫారం తంగ్టా వంటి వివిధ క్రీడలలో పాల్గొని జాతీయ స్థాయిలో రాణించింది. భాకర్ తండ్రి రామ్ కిషన్ భాకర్ మర్చెంట్ నేవీలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆమె స్పోర్ట్ షూటింగ్ పిస్టల్ని కొనడానికి 1.5 లక్షలు పెట్టుబడి పెట్టి షూటింగ్ ని కొనసాగించాలనే ఆమె నిర్ణయానికి మద్దతు ఇచ్చింది. ఆమె ప్రయాణంలో ఆమె తల్లి సుమేధా భాకర్ మరియు సోదరుడు అఖిల్ భాకర్తో సహా ఆమె కుటుంబం మద్దతుగా ఉంది. షూటింగ్ కి మారాలని మను భాకర్ తీసుకున్న నిర్ణయం ఆమె కెరీర్లో ఒక మలుపు. ఆమె 2018 ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ మరియు 2018 కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాలతో సహా జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో పతకాలను గెలుచుకుని ర్యాంక్ల ద్వారా త్వరగా ఎదిగింది. 2024 పారిస్ ఒలింపిక్స్ లో ఆమె చారిత్రాత్మకమైన కాంస్య పతకం, ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా షూటర్గా